భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర చండ్రుగొండ మండల పరిధిలోని సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు జాతీయ రహదారిపై తమ ఆటోతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమను తక్షణమే ఆదుకోవాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. ఇక ఇది ఇలాగే కొనసాగితే కనీస ఉపాధి లేక కుటుంబాన్ని పోషించుకోలేక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అందుచేత ఆటో డ్రైవర్ల కుటుంబానికి ప్రతి నెల 10,000 రూపాయలు సాయం చేయాలని కోరారు. ఆటోలపై ఉన్న పెండింగ్ చలానాలు పూర్తిగా రద్దు చేయాలని, ప్రతి సంవత్సరం రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ఖర్చులు ప్రభుత్వమే భరించాలని వారు డిమాండ్ చేశారు. బస్సుల వల్ల చాలా ఎఫెక్ట్ పడ్డది. మేము మా భుక్తి వెళ్ళటం కూడా చాలా కష్టంగా ఉన్నది. మీరు దయచేసి మా యందు ఆలోచించి ఆటో కార్మికుల గురించి ఆలోచించి పిల్లలకు, కాలేజ్ పిల్లగాళ్లకు ఫ్రీ పాసు, 50 సంవత్సరం దాటిన వాళ్లకు ఫ్రీ పాసు, ఎంప్లాయీస్ కు లేకుండా ఎంప్లాయీస్ కూడా మీరు ఫ్రీగా పంపిస్తున్నారు. ఒక్కొక్కరు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు, వాళ్ళు కూడా ఫ్రీగా వస్తున్నారు. మా ఆటోలు ఎక్కలేకపోతున్నారు. మేము చాలా కష్టంగా దీనంగా బతుకుతున్నాము. మా డిమాండ్స్ ఏంటంటే వాళ్ళకి ఫ్రీ పాస్ ఇచ్చి తగ్గిన వాళ్లకు మామూలుగా ఇస్తే మేము రోజుకు 500, 400 డీజిల్ బోనస్ సంపాదించుకొని మా పిల్లల్ని బతికించగలుగుతాం, పోషించగలుగుతాం. లేని పక్షంలో మా బతుకులు దీనం అయిపోయి రోడ్డు మీద పడాల్సి వస్తుంది. మేము ఇక ఏదో ఒకటి చేసుకొని సూసైడ్ ఏదో ఒకటి చేసుకొని ఉండాల్సి వస్తుంది. కూలీలు కూడా దొరకట్లేదు. మా పరిస్థితి మమ్మల్ని అర్థం చేసుకొని మీరు ఈ యొక్క చట్టాన్ని కొద్దిగా అమలు చేయగలరని కోరుతున్నాం.